దేవుని స్తోత్రం చెప్పండి. ఇంకొద్దు సరిపోదు. ఇక్కడ రెండు విషయాలు మనం నేర్చుకోవాలి. ఈరోజు ఎంతవరకు అయితే అంతవరకు మనం నేర్చుకున్నాం. ఒకటి, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. రెండోది, దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. 8వ తారీఖున గుర్తుపెట్టుకోండి, 8వ తారీఖున గ్లోబల్ డే ప్రేయర్ అంటే ప్రపంచ ప్రార్థనా దినోత్సవము. గూడదల ప్రాంతంలో మనకి బిషప్ భద్రయ్య స్కూల్ పక్కన గ్రౌండ్ లో ఆ రోజు ప్రపంచ ప్రార్థనా దినోత్సవం జరుగుతుంది. పెంతెకోస్తు నాడు 50వ రోజు ఇది జరుగుతుంది. అంటే యేసు ప్రభు చనిపోయిన తర్వాత 50 రోజులకి పెంతెకోస్తు దినమున ఈ గ్లోబల్ డే ప్రేయర్ అనేది జరుగుతుంది. 200 దేశాల్లో ఆ రోజు ప్రార్థన దినోత్సవంగా జరుగుతుంది. కాబట్టి ఆ రోజు అందరూ కూడా, మీకు అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడికి రావాలి? గూడదల ఆ బిషప్ భద్రయ్య స్కూల్ గ్రౌండ్ లోకి వచ్చి కన్నీరు కాచాలి. మన దేశంలో గుర్తుపెట్టుకోవాలి. ఆ ముందు రోజు 7వ తారీఖు మన చర్చిలో ప్రార్థన జరుగుతుంది. దానికి సంబంధించి ప్రతి ఒక్క ఏరియాలో అంటే వాంబై కాలనీలో, అట్లాగే రాజరాజపేటలో, అట్లాగే రాజీవ్ నగర్ లో, అలాగే ప్రతి ఏరియాలో ఒక చర్చిలో జరుగుతుంది. మరి మనకు అవకాశం వచ్చింది, మీరు పెట్టుకుంటారా అంటే ఖచ్చితంగా నేను పెట్టుకుంటానన్నా. ఆ రోజు 10వ తారీఖు 7వ తారీఖు రోజు 10 గంటల నుంచి 1 గంట వరకు ఆ 8వ తారీఖు జరగబోయే ప్రార్థన కొరకు ఇక్కడ ప్రార్థన ఏర్పాటు చేయబడుతుంది. దేవరాజు అయ్యగారు ఆయన వస్తారు వాకింగ్ చెప్పడానికి. కొంతమందికి తెలుసు, ఆయన మీద గొప్ప దైవజనుడు. ఆయన వేకప్ ప్రేయర్స్ అనేది కండక్ట్ చేస్తారు. అంటే ఉదయకాల ప్రార్థన ఉజ్జీవము కొరకు ఉదయకాల ప్రార్థనలు ఆయన ప్రతి ఏరియాలో కూడా ఆయన ఒక టీమ్ గా ఆయన చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, 7వ తారీఖు ఇక్కడికి అందరూ రావాలి. సంఘం అంతా దాదాపుగా మధ్యాహ్నం వరకు పూట ప్రార్థన చేయాలి. ఆ తర్వాత ఆదివారం కాబట్టి శనివారం అన్నమాట ఇది. ఆదివారం సాయంత్రం అక్కడ ప్రపంచ ప్రార్థన దినోత్సవం. సంఘము పుట్టిన రోజు ఆ రోజు గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ అందరి మీదకి వచ్చిన తర్వాత 120 మంది మీదకి పేతురు లేచి వాక్యం చెప్పినప్పుడు 3000 మంది రక్షింపబడి సంఘం ఆరంభించబడింది. అసలు సంఘము పుట్టికే పరిశుద్ధాత్మ ద్వారా. ఆ విషయాన్ని గమనించండి. సంఘము పుట్టికే పరిశుద్ధాత్మ ద్వారా. కానీ చాలా మందికి పరిశుద్ధాత్మ పొందుకోవాలని ఆశ ఆలోచన కనబడట్లేదు. ఆరాధన ఎందుకు చేపిస్తున్నామంటే దేవుని ఆత్మ పొందుకుంటారు. ఎందుకు అంతసేపు ఆరాధన చేయాలి? దేవుని ఆత్మ మన మీదకి వచ్చిందని. చాలా మంది ఆరాధనలో కళ్ళు తెరుస్తారు, కొంతమంది ఆరాధనలో తిరుగుతూ ఉంటారు. ఎందుకు అలాగా? దేవుని ఆత్మ నీలోకి రావాలి కదా. ఎందుకంటే అసలు సంఘము పుట్టికే పరిశుద్ధాత్మ ద్వారా. అయితే వాళ్ళ మీదకి 120 మంది మీదకి వచ్చినప్పుడు వాళ్ళు ఆత్మతో నింపబడి అన్య భాషలు మాట్లాడిన తర్వాత పేతురు లేచి వాక్యం చెప్పినప్పుడే కదా 3000 మంది రక్షింపబడి సంఘం అనేది ఆరంభించబడింది. అంటే సంఘం పుట్టిక దేని ద్వారా జరిగింది? ఎలా జరిగింది? అవునా కాదా? మరి ఈ విషయాన్ని మనం ఎందుకు మర్చిపోవడం? చాలా మందికి పరిశుద్ధాత్మ లేని సంఘాలు, అభిషేకం లేని దైవజనులు. విమర్శించడానికి కాదు అనేది, అభిషేకం లేకపోతే నీ ప్రార్థన కూడా కార్యాలు జరగవు. గుర్తుపెట్టుకో. అభిషేకం అనేది ఖచ్చితంగా కావాల్సిందే. దేవుని ఆత్మ మన మీదకి రావాలి. అన్య భాషలు వద్దని అంటే మన అపొస్తల కార్యములు 1వ అధ్యాయంలో రాయబడి, 2వ అధ్యాయంలో 1వ అధ్యాయంలో ఏం రాయబడి ఉంది? వాళ్ళందరూ ఆ ఆత్మతో నింపబడి అన్య భాషతో వారు మాట్లాడారని అక్కడ రాయబడింది కదా. ఉందా లేదా? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి గమనించండి అన్ని విషయాలు. మీరు ఖచ్చితంగా శనివారం మాత్రం అందరూ కూడా రావాలి. ఆ దైవజనులు వస్తారు. ఆయన ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థన మన ద్వారా కార్యాలు ఎలా పొందుకోవాలి అనే విషయాలు చెప్తారు. ఆయన గొప్ప దైవజనుడు. కాబట్టి అందరూ శనివారం పగలు ఆ రోజు అందరూ కూడా దాదాపుగా ఉంటే
మీకు ఆశీర్వాదం కావాలి చాలా. కాబట్టి వాటిని మీరు గమనించవలసిందిగా మనవి. ఇప్పుడు మనం నేర్చుకున్నాం 2 విషయాలు మనకి దేవుడు బయలుపరుస్తున్నాడు. ఒకటి, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. చెప్పండి, ఎవరిది పరలోక రాజ్యం? దీనులైన వారిదే పరలోక రాజ్యం. చెప్పండి, చెప్పాలి అందరూ కూడా. మాత్రం రావట్లా బయటికి. దీనులైన వారిదే. అంటే దీనత్వం అనేది చాలా ప్రాముఖ్యం. పరలోక రాజ్యానికి వెళ్ళే ఒక విధానంలో ఒక టికెట్ మనకు కావాలంటే మనలో ఉండవలసిన అర్హత. ఇప్పుడు అమెరికా వెళ్ళడానికి వీసా కావాలి. ఏం కావాలి చెప్పండి? వీసా ఖచ్చితంగా కావాలి. ఇప్పుడు పరలోకం వెళ్ళడానికి కూడా టికెట్ కావాలి. ఆ టికెట్ కావాలంటే ఆ టికెట్ ఇప్పుడు వీసా కావాలంటే దానికి చాలా ప్రాసెస్ ఉంటది. దానికి కొన్ని రకమైన కాగితాలు, దానికి పేపర్స్, చాలా ప్రాసెస్ ఉంటది. మన మీద ఏ కేసు ఉండకూడదు, ఇలా చాలా ఉంటాయి. అయితే పరలోకం చూడాలి. అయితే పరలోకం వెళ్ళడానికి కూడా మన టికెట్ కావాలి. అందులో టికెట్ కావాల్సిన వాటిలో చాలా అర్హతలు ఉన్నాయి. పరలోకం వెళ్ళడానికి చాలా అర్హతలు కావాలి. అర్హతల్లో ఒక అర్హత ఏం చెప్తున్నాడంటే దీనత్వం. చెప్పండి, చెప్పాలి మళ్ళా. దీనత్వం అంటే దీనత్వం అంటే ఏంటి చెప్పాలి. దీనత్వం అంటే తగ్గింపు. వాక్యంలో మనం చూద్దాం. అపోస్తల కార్యములు 8:33, జకర్యా 9:9. ఇంకా చదవండి. అపోస్తల కార్యములు 8:33. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయేదు. ఆయన సంతానం ఎవరు వివరించును? ఆయన జీవం భూమి మీద నుండి తీసివేయబడినది. జకర్యా 9:9 కూడా చదవండి. నియోజక నివాసులారా బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. ఈ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై. ఈ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును ఎలాగా? దీనుడై నీ యొక్కకు వస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి అందరు. చూడండి, ఆయన ఎవరంట? 3 మాటలు ఉన్నాయి అక్కడ. 1 నీతిపరుడు, 2 రక్షణ గలవాడు, 3 దీనుడు. నీతిపరుడు, రక్షణ గలవాడు, పరాక్రమం గలవాడు అయితే బాగుండేదేమో. అవునా? రాజులకు ఉండేది ఎక్కువ ఏంటండి? పరాక్రమం. కానీ మన రాజులుండే ఏంటి ఆ గుణం అంట? దీనుడై. ఇప్పుడు నీతిపరుడు, రక్షణ గలవాడు, 3వ మాట చెప్తూ ఉన్నాడు ఇక్కడ దీనుడై. రాజు ఎక్కడైనా దీనుడుగా ఉంటాడా? రాజుకి దీనత్వం అనేది ఉండదు. రాజునికి దీనత్వం ఎక్కడ ఉండదండి? రాజుకి ఏమంటది? రోషము, పౌరుషం గలవాడు, పౌరుషం గల రాజు, రోషం గల రాజు, పరాక్రమం గల రాజు, బలాఢ్యుడైన రాజు, శౌర్యము కలిగిన రాజు అని చెప్తా ఉంటారు. కానీ మన రాజు ఎవరంటే ఆయన దీనుడై వచ్చాడంట. దీనత్వం యొక్క స్వభావం ఉంది ఆయనకి. రాజు ఆక్రమించుకోవడానికి వస్తాడు, రాజు చంపడానికి వస్తాడు, రాజులు బంధించడానికి వస్తాడు. కానీ మన రాజు ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరచాడు. మన రాజు ప్రాణము తీసుకోవడానికి వచ్చిన వాడు కాదు, కానీ ప్రాణము ఇవ్వడానికి వచ్చిన వాడైనా. హల్లెలూయా. అందుకే ఆయన దీనుడు. ఎవరంటే ఆయన? ఇప్పుడు పరలోకం వెళ్ళాలంటే మనందరిలో ఉండవలసిన క్వాలిటీ ఏంటి? దీనత్వం ఉండాలి. తగ్గింపు అనేది చాలా ప్రాముఖ్యంగా మనకి ఈ రోజు దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. తగ్గించుకుంటే తగ్గించబడతామా? లోకపరంగా అయితే ఏమంటారు తెలుసా? అరే నువ్వు తగ్గించుకున్నావు అంటే నేను ఇంకా తగ్గించబడతావురా, ఇంకా నీకు విలువ తగ్గిపోద్దురా. ఏమంటారండి? ఇంకా చెప్పండి, నీకు ఇంకా విలువ తగ్గిపోద్ది. కానీ వాక్యం ఏం చెప్తుందంటే తను తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడతాడు. హల్లెలూయా.
తను తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడతాడని లేఖనము చదివిస్తున్నాయి. నీలో దీనత్వం అనేది కనబడకపోతే గనక నువ్వు పరలోక రాజ్యం చేరవు అని వాక్యం మాట్లాడుతుంది. ఇక్కడ ఎవరు పరలోకం వెళ్తారు? దీనులైన వారు, దీనత్వం కలిగిన వారు. అందుకే వాక్యం మనకి యేసయ్య మనకి ఎందుకు మొదటిగా మనం ప్రభుని గురించే మనం నేర్చుకోవాలి కదా. మనకి మాదిరి ఎవరు? పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి. మనం క్రీస్తుని వెంబడించే వారమై ఉన్నాము, క్రీస్తుని పోలి నడుచుకునే వారమై ఉన్నాము. మరి ఆయన పోలి నడుచుకుంటే మనలో ఉండవలసింది ఏంటి? ఆయనలో ఉన్న ఏమైతే ఉన్నాయో మనలో కూడా అవి మనం పెంచుకోవాలి. ఏం పెంచుకోవాలి? ఆయన స్వభావాన్ని మనలో పెంచి పోషించుకోవాలి. హల్లెలూయా. మనలో దీనత్వం అనేది మనకు ఉండవలసిన చాలా శ్రేష్టమైన లక్షణం. హల్లెలూయా. చూడండి, దీనత్వం ఆపోజిట్ ఏంటి చెప్పండి? అంతేగా. దీనత్వం ఆపోజిట్ ఏంటి? గర్వం, హెచ్చింపు. చాలా మంది ఏం చేస్తారంటే తనను తాను తగ్గించుకోవడం బదులు తను తాను హెచ్చించుకుంటారు. హెచ్చించుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇంకా నువ్వు దిగజారి పరిస్థితిలోకి వచ్చేస్తావు. నీలో ఉండవలసింది ఏంటంటే తగ్గింపు, నీలో ఉండవలసింది ఏంటంటే దీనత్వం. కానీ మనలో చాలా మందికి ఉండవలసింది ఉంటుంది ఏంటో తెలుసా? హెచ్చింపు ఉంటుంది లేదా గర్వం ఉంటుంది. గర్వం మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది అంటే నాశనానికి నడిపిస్తుంది. కానీ తగ్గింపు మనల్ని హెచ్చింపు, ఆశీర్వాదానికి నడిపిస్తుంది. ఏది కావాలి మనకి? అవునా? మరి ఎవరైనా తిడితే మీరు పడుతున్నారా? మరి అంతే కదా. తగ్గింపు ఎలా వస్తుంది నీకు? ఏదైనా నువ్వు చేయకూడదు అంటే చేయకూడదు దాన్ని నువ్వు చేసావని నిన్ను అంటే, నీ మీద నిందేస్తే, నిన్ను తిడితే, నిన్ను అవమానిస్తే నువ్వేం చేయాలి? పట్టమే తగ్గించు. యోసేపు పడ్డాడు. యోసేపు తప్పు చేయలా, పాపం చేయలా, కానీ శిక్షను అనుభవించాడు లేదా? దావీదు కూడా చెయ్యని నేరానికి ఏం చేయబడ్డాడు చెప్పండి? రాజుగారిని చంపుతాడన్న ఒక ఆలోచనతో రాజుగారు చంపడానికి ముందుగానే తరిగాడు. కానీ దావీదుకి ఎక్కడైనా సౌలు చంపాలన్న ఆలోచన ఉందా మనసులో? కానీ పక్క వాళ్ళు ఏం చేశారు? చెప్పారు. దాని వలన ఏంటంటే ఇంకా ఎక్కువ బలపరచబడిపోయి ఇంకా చంపడానికి వెళ్ళిపోయారు. ఆలోచన చేద్దాం. ఈరోజు యోసేపు అన్నలు చంపడానికి ప్రయత్నించినప్పటికీ కూడా యోసేపు ప్రధానమంత్రి అయిన తర్వాత వాళ్ళ అన్నలు వచ్చినప్పుడు అతను అన్నాడు కదా, మమ్మల్ని క్షమించి అలా చేసినందుకంటే మీరు అలా చేయబట్టే మీరు బాధపడమాకంటే, మీరు అలా చేయబట్టే ఈ రోజు నేను ఈ స్థితిలో ఉండడానికి కారణమైంది అన్నాడు. అలాంటి మనసు ఎంతమందికి ఉంటుంది? ఈరోజు నీ మనసును దేవుడు చూస్తున్నాడు. దేవుని బిడ్డ, ఎలా ఉంది నీ మనసు? చెప్పండి. హల్లెలూయా. చంపడానికి ప్రయత్నించిన యోసేపుని వాళ్ళ అన్నలు చంపడానికి ప్రయత్నించేసి అమ్మేశారు. అలా అయిపోవడానికి కారణం ఎవరు? అన్నలే, సొంత అన్నలే. కానీ ఒక రోజు వచ్చింది, యోసేపుకి ఒక రోజు వచ్చింది వాళ్ళ అన్నలను ఏదైనా చేయడానికి. కానీ ఆ రోజున ఒకటి అన్నాడు ఆయన, ఆ రోజు మీరు అలా చేశారని బాధపడమాకండి, అది దేవుడు చెప్తాను. అలా జరగబట్టి ఈ రోజు నేను ఇలాగా ఉన్నాను. కొంతమంది చూడండి, అక్కడ ఒక పాఠ మనం నేర్చుకుందాం. కొంతమంది మనల్ని అవమానించడం, కొంతమంది మనల్ని నిందించడం, కొంతమంది మనం త్రోసివేయడం కూడా ఎందుకో తెలుసా? అది మన ఆశీర్వాదం కొరకే, అది మన దీవెన కొరకే అని మనం గుర్తించుకోవాలి. ఒకవేళ దానిని కనుక అలాగా తీసుకోకపోతే యోసేపు ఆ స్థానంలో ఉండేవాడా చెప్పండి? భార్య పాపానికి దూరంగా దేవునికి ఇష్టమైన వ్యక్తిగా బ్రతుకుతూ పాపము చేయవలసిన స్థితిలో పాపానికి దూరంగా పారిపోతే వచ్చిన బహుమానము ఏంటో తెలుసా? జైలు శిక్ష. చెప్పండి. జైలు శిక్ష ప్లస్ నింద. ఏంటా నింద? 8 మాసాలు లెక్క పెట్టాడు.
బానిస అని చెప్పి కాకుండా పోతీఫరు మంచిగా ఎలా చూసుకున్నాడు, తన బిడ్డలాగా చూసుకుంటే యోసేపుని, యోసేపు ఇంత ఘాతకానికి ఏమంటాడు, వడిగడతాడా, బాధపడ్డాడా? అంతగా అన్నింటి మీద అధికారం ఇచ్చి మంచిగా చూసుకుంటే ఇంత ద్రోహం ఎలా చేయగలిగావు యోసేపు అని అడిగితే, యోసేపు యొక్క ఆలోచన ఎలా ఉంటది, మనసు ఎంత బాధపడిపోయి ఉండదు. ఏంటి ప్రభా, నేను చేయకుండా పాపానికి దూరంగా వెళ్ళిపోయినా నా మీదకి నిందలు వచ్చినాయి, నేను జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది ఏంటి ప్రభా అని ప్రభుని ప్రశ్నించాడా? చెప్పండి. మరి ఎదురు తిరిగి పోతీఫరుతో చెప్పాడా, నేను ఎంత నమ్మకంగా ఉన్నా నీకు తెలియదా అని ఏమైనా వాదించాడా? ఏం లేవు అక్కడ, ఏ వాదనలు లేవు అక్కడ, మౌనంగా ఉన్నాడు అంతే. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఈరోజు నీ తగ్గింపును దేవుడు చూడగలిగితే, ఎవరు తగ్గింపుని మాట రావట్లేదు, ఎవరు తగ్గింపుని గట్టిగా చెప్పండి. నా తగ్గింపును, నేను ఎలా చెప్తున్నాను ఆ వాయిస్ లో చెప్పండి. నా తగ్గింపును దేవుడు చూస్తే దేవుడు నన్ను గొప్పగా ఆశీర్వదిస్తున్నగాక. ఎందుకంటే నువ్వు తగ్గించుకుంటే దేవుడు చూచాడు అనుకోండి, అబ్బా నా బిడ్డ తగ్గించుకుంది కాబట్టి నా బిడ్డను ఏం చేయాలి, హెచ్చించాలి. యోసేపును చూసి దేవుడు అదే అన్నాడు, ఇతను పరిశుద్ధతలో రాజీ పడకుండా, పాపము చేయకుండా, పాపానికి దూరంగా పారిపోయి నిందలు అవమానాలు పొంది జైలు శిక్ష అనుభవిస్తున్నప్పుడు కూడా తన దీనుడై తగ్గించుకొని అలాగ మౌనంగా ఉన్నాడు కాబట్టి ఇదిగో ఈ బిడ్డను ఇప్పుడు నేను ప్రధానమంత్రిగా చేస్తూ ఉన్నాను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఈ రోజు నిన్ను కూడా దేవుడు అలాగ చూడగలిగితే గనుక నీకు కూడా దేవుడు గొప్పగా చూపించును గాక. హల్లెలూయా. చూడండి, వాక్యాల్లో చాలా ఉన్నాయి మనం నేర్చుకుంటే కనుక. చూడండి, అహంకారం ఎదిరించి దీనులకు దేవుడు తన కృపనిచ్చును గాక. ఎవరికి ఇస్తారంట కృప? దీనులకే దేవుడు తన కృపనిస్తాడని వాక్యం మనకి సెలవిస్తుంది. ఇంకో మాట మనం నేర్చుకుందాం. కీర్తన గ్రంథం 37:11. 37:11. బహుక్షేమము కలిగి సుఖిస్తారంట వాళ్ళు. అలాగే దీనులంట భూమిని అంట స్వతంత్రించుకుంటారు. నా వైపు చూడండి, ఇద్దరు గొడవ పడతానే కదా గొడవ. ఒకరు తగ్గించుకుంటే గొడవ అక్కడ జరుగుతుంది. అక్కడ అర్థమైందా మీకు? వాళ్ళు ఏం చేస్తారంట, భూమిని స్వతంత్రించుకుంటారు. ఇప్పుడు ఇద్దరు గొడవ పడినప్పుడు ఇందాక అదే చెప్పా, దిగేదాకా అప్పుడు నువ్వు తగ్గించుకో, తప్పు నీది కాకపోయినా నష్టమైంది. అప్పుడు ఏమైంది, అక్కడ సమాధానం వచ్చింది. ఏమొచ్చిందండి చెప్పండి. ఇప్పుడు నువ్వు తప్పు చేయలా, అయినా నేను తప్పు చేయలే నువ్వు వాదిస్తావు, అవతల వ్యక్తి కూడా అదే వాదిస్తాడు. అలాగే ఎవరి కాలు ఏమనిపించింది, నేను తప్పు చేయలేదని అనిపించింది. నీ వర్షంలో నీది కరెక్ట్ అయితే నా వర్షంలో నాది కరెక్ట్. కానీ అక్కడ అంటారు, నేను అక్కడ ఒక తగ్గింపు అనేది అక్కడికి వస్తే అక్కడ ఏమేర్పడింది అంటే సమాధానం ఏర్పడింది, కుటుంబం సంతోషంగా ఉంటుంది. లేకపోతే ఏమైంది? అవును, నిజమే. అది దేవుని స్తోత్రం చెప్పండి. ఎలా ఉంటారంట, బహుక్షేమము కలిగి వాళ్ళు ఎలా ఉంటారంటే సుఖముగా బ్రతుకుతారంటండి. నీకు సంతోషంగా ఎందుకు ఉండట్లేదు నీ కుటుంబం, సుఖంగా ఎందుకు ఉండట్లేదు నీ కుటుంబం అంటే ఒకవేళ నీలో తగ్గింపు లేదేమో. ఈరోజు ప్రభు అదే చెప్తూ ఉన్నాడు. తప్పు నీది కాదు, సరే నా తప్పు కాదు భాష గారు, కాదు తగ్గించుకో, దేవుడు చెప్తున్నాడు. నా వైపు చూడండి, తప్పు నీది కాదు. తగ్గించుకోవడం అంటే ఏంటంటే, తప్పు నీది కాకపోయినా నువ్వు కనుక తగ్గి ఉంటవే తగ్గించుకోవడం అంటారు దాన్ని. లేకపోతే తగ్గించుకోవడం అంటే ఎవరంటారు దాన్ని? నా వైపు చూడండి. వైరాగ్యం అంటే ఏంటి? వైరాగ్యం ఏంటి? తినడానికి తిండి లేకుండా ఉంటే అది వైరాగ్యం కాదు. తినడానికి తిండి ఉన్నా దానిని వద్దనుకోవడమే వైరాగ్యం. మంచం మీద మంచం ఉన్న మంచం వదిలేసి కింద పడుకోవడమే
వైరాగ్యం. అలా అంటే కానీ మంచం లేకుండా కింద పడుకోవడం, తిండి లేకపోకుండా ఉపవాసం ఉండడం, ఆకలి లేకుండా అంటే ఆకలి కలిగి ఏమి లేకపోతే అది ఉపవాసం అంటారా? అంటే తగ్గింపు అనేది ఏంటంటే తప్పు చేయలేదు. యోసేపు చేశాడేంటి? చేయలేదుగా. యేసుప్రభు ఏం చేశాడా? చేయలేదుగా. కానీ ఏం జరిగింది? వాళ్ళలో ఉన్న తగ్గింపు, ప్రభువులో ఉన్న తగ్గింపు, యోసేపులో ఉన్న తగ్గింపు, ఈరోజు అదే తగ్గింపు నీలో నాలో ఉంటే దేవుడు మనల్ని కూడా హెచ్చిస్తాడు వాళ్ళలాగా. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ రోజు మనలో ఉండవలసింది ఏంటంటే దీనత్వం, తగ్గింపు ఉంటారు. ఎందుకో తెలుసా? అది నీకు ఆశీర్వాదానికి తొలిమెట్టుగా ఉపయోగపడుతుంది. కానీ మనం ఏం చేస్తామంటే ఎక్కువగా దాని విషయంలో మనకు ఒకటి ఉంటుంది లోపల. చెప్పండి. అది ఏం చేస్తుందంటే మనం తగ్గనివ్వదు. నువ్వేంటి తగ్గేది? నువ్వు పక్కగా సినిమాలో తగ్గేది లేకపోతే తగ్గకుండా ఎదుర్కొంటా. ఏముండాలి? వాక్యం ఏం చెప్తుంది, లోకం ఏం చెప్తుంది? వాక్యమేమో తగ్గండి, లోకమేమో అలాంటి అంతే కదండి. సాతాను కూడా అంటాడు నీ పక్కకు వచ్చి. ఏమంటారు తెలుసా? వాళ్ళు కూడా అంటాడు నీ పక్కకు వచ్చి నేను తగ్గను. హల్లెలూయా. నువ్వు తగ్గించుకుంటే దేవుని కనుదృష్టి నీ మీద ఉంటుంది. హల్లెలూయా. ఒకటే ఒక మాట ఇక్కడ చెప్తున్నాడు, దేవుని కృప. ఇది చూడండి, తగ్గించుకున్న వారి మీద ఎవరుంటుందంట? 37వ కీర్తన 11వ వచనం ఏం చెప్తుందంటే దీనిని భూమిని స్వతంత్రించుకుంటారు, వారు గొప్ప క్షేమము కలిగి. హల్లెలూయా. దీనులకు దేవుడు తన కృపను ఇస్తున్నారు. ఎవరికి ఇస్తున్నాడు కృప? హల్లెలూయా. చూడండి ఇంకా 34:2 చూడండి కీర్తన తర్వాత. దీనులు ఏం చేస్తారంట? అలాగే 22:26 దీనులు తృప్తి చెందుతారంట. దీనులు ఏమవుతారంట? 149:4 కీర్తన. ఏం చేస్తారంట దేవుడు? ఇప్పుడు చిన్నపిల్లలు మనం ఏం చేస్తాం? అలంకరిస్తాం. చెప్పండి, ఏం చేస్తారండి? అందరు నా వైపు చూడాలి. చిన్నపిల్లలు మనం ఏం చేస్తాం? అలంకరిస్తాం కదా, మంచిగా అందంగా. దేవుడు ఎవరిని అలంకరిస్తాడంటే తెలుసా? ఇక్కడ దీనులంట రక్షణతో దేవుడు అలంకరిస్తాడంట. హల్లెలూయా. చాలా సార్లు అవునా కదా? మనలను దేవుడు తన రక్షణతో అలంకరించాడంటే మనలో ఉండవలసింది ఏంటంట? దీనత్వం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి 147:6 కీర్తన చదవండి. దీనులను ఏం చేస్తారంట? లేపుతారంట. భక్తిహీనులంట దేవునికి స్తోత్రం. చూడండి, ఒకటి దీనత్వం కలిగితే ఎన్ని ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడంటే దీనులను దేవుడు లేవనెత్తుతాడంట, తన రక్షణతో అలంకరిస్తాడంట. దీనులంట సంతోషంగా ఉంటారంట, దీనులంట తృప్తి చెందుతారంట. అట్లాగే దీనుల గురించి మనం నేర్చుకుంటే బహుక్షేమము కలిగి వాళ్ళ భూమిని స్వతంత్రించుకొని సంతోషముగా ఉంటారు. హల్లెలూయా. ఇవన్నీ ఎవరికి వస్తాడు దేవుడి ఆశీర్వాదాలని అంటే చెప్పండి, దీనులకు దేవుడు ఈ ఆశీర్వాదాలన్నీ కూడా ఇస్తాడంట. చూడండి, ఒక వాక్యాన్ని మనం నేర్చుకుంటే గనక మొదటి సమూయేలు గ్రంథము దీనందరూ కూడా 24వ అధ్యాయం. 24:14. ఇశ్రాయేలు రాజు ఎవరిని పట్టుకున్నా బయలుదేరి వచ్చిచున్నాడు, ఏ పాటి వారిని తరుగుచున్నాడు? చచ్చిన కుక్కను కదా, ఏంటంట విన్నది కదా. చూడండి, నా వైపు చూడండి, ఎవరితో ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు? నా వైపు చూడండి. తల పైకెత్తండి అందరూ కూడా, గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పండి. అందరూ సంతోషంగా ఉండండి.
పోగొట్టుకున్న వాళ్ళ ఉండదు. మందనకు వస్తే పోగొట్టేది కూడా దేవుడు తిరిగి ఇస్తాడని నమ్మి రావాలి. హల్లెలూయా. పోగొట్టుకునే వాళ్ళగా రాకూడదు. దేవుని దగ్గరకు వస్తే పోగొట్టుకునే కూడా ఆయన తిరిగి మనకిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ మనం చదువుకున్న ఈ వేద భాగంలో మీరు గమనించండి, చంపడానికి వచ్చిన సౌలు రాజుగారితో దావీదు మాట్లాడుతున్న మాటలు. చంపడానికి వచ్చిన వ్యక్తితో ఎవరైనా ఇలా మాట్లాడతారా? ఏమన్నాడు? ఇశ్రాయేలు రాజు ఎవరిని పట్టుకొని బయలుదేరి వచ్చాడు? ఏ పాట వాడిని తరుముతున్నాడు? చచ్చిన కుక్క లాంటి వారిని, అలాగే మిన్నని నేను అంటాడు. అంటే చూడండి, శత్రువు ఎదుట తను తాను తగ్గించుకునే విధానం ఇక్కడ కనబడుతుంది. శత్రువుని ఎప్పుడు కూడా ఎలా చూస్తాం మనం? కోపంగా శత్రువుని అవసరమైతే కొట్టాలన్నట్లుగా, తిట్టాలన్నట్లుగా, చంపాలని చూస్తారు ఎవరైనా. ఇక్కడ మనం ఈ వచన ఆధారంగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే, చంపడానికి వచ్చిన శత్రువు ఎదుట తను తాను తగ్గించుకున్న విధానం దావీదులో కనబడుతుంది. ఇలాంటి లక్షణం ఎలా ఉంటుంది ఎవరికైనా? చంపడానికి వచ్చిన వారి మీద కోపం ఉండదు, కానీ చంపడానికి వచ్చిన వారి మీద ప్రేమ ఎక్కడ ఉంటుంది? ఎంత సంబోధన చేస్తున్నాడంటే, ఎంత మంచిగా మాట్లాడుతున్నాడంటే, ఇశ్రాయేలు రాజు ఎవరిని తరమడానికి వచ్చుచున్నాడు? ఇశ్రాయేలు రాజు అన్న మాట అసలు మాట్లాడతారు ఎవరైనా? మన తిట్టిన వాళ్ళతోనే మనం మంచిగా మాట్లాడట్లా. కానీ ఇక్కడ చంపడానికి వచ్చిన వ్యక్తితో దావీదు యొక్క పదజాలము గమనించాలి. అలా అర్థం కాబట్టి దావీదు యొక్క మాట తీరు గమనించాలంట. అండి, ఒక చిన్న మాట అంటేనే, ఇప్పుడు ఒక మాట అంటే మాటకి మాట అంటున్నాం, తిరిగితే తిరుగుతాం, మళ్ళా తిరుగుతాం, కొడితే కొడడానికి కూడా రెడీ అయిపోతాం. కానీ చెప్పడానికి వచ్చిన వ్యక్తితో దావీదు ఎలా ఉన్నాడు ఒకసారి. దావీదు ఇశ్రాయేలుకి రాజు అయ్యాడంటే ఊరికి అవల. దావీదులో ఉన్న చాలా సుగుణాలు ఉన్నాయి, మంచి లక్షణాలు. చూడండి, ఒకటి ఏమన్నట్టు సార్, ఇశ్రాయేలు రాజు ఎవరిని తరపడానికి వస్తున్నాడు అంటే, ఒకటి శత్రువుని కనపరుస్తున్న వైనం మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. శత్రువుని చెప్పండి, శత్రువుని కనపరుస్తున్నాడు. ఇశ్రాయేలు రాజా అని సంబోధిస్తున్నాడండి. మన కాదంటే మనమైతే మనం చంపడానికి వస్తే మనకు లోపల ఉన్న భాషలు కొన్ని ఉంటాయి. అన్య భాషలు కాదు, అన్ని భాషలు, కొన్ని భాషలు. ఆ భాషలతో సమాధానం చెప్పేవాళ్ళం. పట్టకపోయినా రాజుగారు కాబట్టి కొన్ని పద ప్రయోగాలు మనం చేసేవాళ్ళం రాజుగారి మీద. కానీ దావీదు అలాంటి ప్రయోగాలు ఏమి చేయకుండా అంటున్నాడు కదా, ఇశ్రాయేలు రాజు ఎవరిని పట్టుకొని బయలుదేరి వచ్చున్నాడు? ఏ పాటి వారిని? నేను ఎవరైనా సరే శత్రువు ఎదుట ఇదిగా తను తాను హీనంగా మాట్లాడుకుంటాడండి. చెప్పండి, మీరింకా మాట్లాడతారా? ఏమన్నాడు రాజుగారి దగ్గర వచ్చి? నేను చచ్చిన కుక్కలాంటి వాడిని. ఏమన్నాడండి? నేను చచ్చి కుక్కలాంటి వాడిని, నేను మిన్నల్ని అంటున్నాడు. ఒకటి శత్రువుని గణపరిచాడు, గణపరుస్తున్నాడు. రెండవదిగా తను తాను ఏం చేసుకున్నాడు? తగ్గించుకున్నాడు. ఇలాంటి కుక్కలాంటి వాడి మీదక నీ ప్రతాపం చూడడానికి వచ్చావా రాజా? నువ్వు గొప్ప రాజు అయింది, నాలాంటి అల్పుడు దగ్గరికి నువ్వు అల్పుడు చంపడానికి రావడం ఏంటయ్యా అన్నట్టు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అలా మాట్లాడిన తర్వాత చూడండి ఏం జరిగింది అక్కడ. చూడండి ఒకసారి. పదిహేడు చదవండి. కాదు, 16 వచనం చదవండి. చూడండి, దావీదు ఈ మాటలు సౌలుతో మాట్లాడి చాలించిన తర్వాత నీదేనా అని చూడండి, శత్రువు కంట నీళ్ళు తెప్పించాడు దావీదు. ఏమనుకుంటారు చూసారా? శత్రువు కూడా ఏం చేశాడండి? చంపడానికి వచ్చిన వాడు దావీదుని చూసి ఏడుస్తున్నాడు. తర్వాత
చూడండి, శత్రువు ఎప్పుడైతే శత్రువుని గనపరిచి శత్రువు ఎదుట తను తగ్గించుకున్నాడో, ఇప్పుడు సౌలు దావీదుని గనపరచడం మొదలు పెట్టాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. నాకంటే నువ్వు నీతి పడవు. అసలు సౌలుకి అసలు ఆ బుద్ధి రాదు మామూలుగా. కానీ ఇక్కడ దావీదు యొక్క సుబుద్ధి, మంచి గుణాలను బట్టి, ఆ మాటలను బట్టి, ప్రవర్తన బట్టి సౌలు ఇక్కడ అంటున్నాడు కదా, నువ్వు నాకంటే చెప్పండి ఏమన్నాడు, నీతి పరుడవు. చూడండి తర్వాత ఒకరికి ఆ తన శత్రువు దొరికిన యెడల ఆ. మేలు చేసి పంపివేయునా, ఆ ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయును గాక. చూడండి, ఆశీర్వదిస్తున్నాడు. ఒకటి, నాకంటే చెప్పండి నీతి పరుడు అని గణపరిచాడు. రెండవదిగా ఆ దేవుడిని ఆశీర్వదించడాన్ని శత్రువే దావీదుని ఆశీర్వదిస్తున్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. శత్రువు ఏం చేస్తాడండి? మూడవదిగా శత్రువుకి విజయం వచ్చింది, నీకు విజయం వచ్చింది, నా బిడ్డలను కాపాడమని చెప్పి వాగ్దానం ఒట్టు కూడా వేయించుకుంటాడు. చివరిగా చదవండి. కాబట్టి ఆ. నా తరువాత నా సహవారిని నీవు నిర్మూలన చేయకున్నట్లు, నా తండ్రి ఇంటిలో నుండి ఆ. నా పేరు నీకు కొట్టివేయకున్నట్లు ఆ. యెహోవా నామమున నాకు ప్రమాణం చేయుము. ఏమంటాడండి? యెహోవా నామమున ప్రమాణం చేయుము. అంటే ఆల్రెడీ నీకు విజయం వచ్చిందని కూడా నమ్ముతున్నాడు. అవునా కాదా? చూడండి అందరూ కూడా. అంటే ఇప్పుడు తన ఓటమిని ఒప్పుకుంటున్నాడా లేదా? తర్వాత విజయం నీకు వచ్చింది కాబట్టి నా సంతానాన్ని నువ్వు నిర్మూలన చేయకూడదని దేవుని పైన ఏం పెడుతున్నాడు? ప్రమాణం చేయమంటున్నాడు. అంటే అర్థమైంది, అక్కడ దావీదు చేతిలో సౌలు ఓడిపోతాడని సౌలు ముందుగానే గ్రహించి ఒప్పుకుంటున్నాడు కూడా. ఎవరైనా ఒప్పుకుంటారు అలాగా శత్రువు దగ్గర ఓటమిని ఒప్పుకుంటారండి? నా వైపు చూడండి అందరూ గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. చంపడానికి వచ్చిన వ్యక్తిని చంపకుండా వదిలేసి, దావీదు చంపకుండా వదిలేసి, ఆయన మాట్లాడిన మాటలు, ఆయన ప్రవక్తలను చూసిన తర్వాత జరిగిన సందర్భం ఏంటో తెలుసా? శత్రువు ఏడ్చేశాడు. ఏం చేశాడండి? సౌలు బిగ్గరగా ఏడ్చాడు. రెండవదిగా గణపరిచాడు. మూడవదిగా ఆశీర్వదించాడు. నాలుగవదిగా నీకు విజయం వచ్చిందని కూడా ముందుగానే చెప్తూ ఉన్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం. ఇవన్నీ ఎలా జరిగాయి అంటారు? దావీదు తగ్గింపు వలన. దావీదు యొక్క చెప్పండి, వాస్తవం కాదా? నమ్మేవారు దేవుని స్తోత్రం చెప్పండి. దావీదుని మనకు ఒక పాఠంగా ప్రభు మనకి నేర్పిస్తున్నాడు ఈరోజు. ఇప్పుడు తన తప్పేమన్నా ఉందా? అతను మేలు చేశాడా కీలు చేశాడా? దావీదు చెప్పండి. ఇశ్రాయేలు దేశానికి మేలు చేశాడు దావీదు. గొలియాతుని చంపి, ఎవరో చంపలేకపోతే ఈయన వచ్చి చంపినందుకు ఏం చేయాలి? రాజుగారు సన్మానించాలి. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే రాజుగారే ఏమండి మేలు చేయవలసిన రాజుగారే చూడండి చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. అంటే ఇప్పుడు చెప్పండి, మేలు చేసిన దావీదుకి ఏమొచ్చింది? కీడు వచ్చింది. ఆ కీడు ఎలా వచ్చింది? ఇంకా చంపేంతగా వచ్చేసింది. ఇంకా చంపడానికి కూడా తరుముతా ఉన్నాడు. ఎక్కడ కూడా దావీదుకి మనశ్శాంతిగా పడుకోవడానికి లేదు. ఎక్కడ కూడా ప్రశాంతంగా ఒక మొక్క వండుకొని తినడానికి లేదు. ప్రశాంతంగా పడుకోవడానికి లేదు. అంత ప్రశాంతత లేకుండా చేసిన శత్రువు ఎదురుగా కనబడి చేతికి దొరికితే వాళ్ళందరూ అన్నారు కదా, ఇగో ఇదే యెహోవా దినము, దేవుడు నీకు అప్పగించేశాడు, ఇదిగో సౌలు నీ శత్రువు ఎదురుగా నీకున్నాడు, చంపే. అంటే అక్కడ మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటో తెలుసా? అవకాశం తన చేతిలోకి వచ్చినప్పుడు కూడా అవకాశాన్ని తన చేతిలోకి చూడండి తీసుకోక దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు. రెండవదిగా శత్రువుని ఘనపరుస్తూ ఉన్నాడు. మూడవదిగా శత్రువు ఎక్కడ తను తాను తగ్గించుకుంటున్నాడు. దానికి బహుమానం ఏంటో తెలుసా? శత్రువే మారిపోయాడంట. దేవునికి స్తోత్రం కలుగు. దావీదును చూసి ఏం చేశాడంట సౌలు? ఎందుకు ఏడ్చాడో చెప్పనా? నా వైపు చూడండి. ఎందుకు ఏడ్చుంటాడు చెప్పండి మీరు, మీకు తెలుసు. మీరు ఏడ్చాడని రాయబాటారు కదా, ఎందుకు ఏడ్చాడు చెప్పండి. తను చేసిన తప్పు పక్షం.
ఇంత మంచి వ్యక్తిగా నేను చంపడానికి వచ్చింది అని, ఇంత గొప్ప వ్యక్తిగా నేను చంపడానికి ప్రయత్నించాను. దుఃఖం ఆగలేదంట సౌలుకి. ఎందుకంటే దావీదు కీడు చేయగా మేలు చేసినప్పుడు కూడా నేను చంపడానికి నేను వచ్చాను. ఇంత చంపడానికి వచ్చినప్పుడు కూడా నాకు ఆయనకు అవకాశం దొరికిన, చూడండి, అవకాశము దొరికినా నన్ను చంపుకోకుండా నన్ను గణపరిచి నా ఎదుట తను తగ్గించుకున్నాడని విధానం చూసి సౌలు దావీదు చూసి ఏడ్చాడంట. శత్రు కళ్ళల్లో కన్నీళ్ళు తెప్పించాడు తన ప్రవర్తన చేత. దేవుని స్తోత్రం చెప్పండి. తన ప్రవర్తన బట్టలే కట్టలేదు. దావీదు కొట్టాడా, తిట్టాడా, భయపెట్టాడా? ఏమి లేకుండానే సౌలు ఏడ్చాడు. అవునా కదా? అంటే ఇలా కూడా ఏర్పించా అనేది దావీదు దగ్గర నేర్పించాడు. శత్రు కళ్ళలో నీళ్లు తెప్పించిన దావీదు ఏ రకంగా గొలియాతు చెప్పడానికి అర్థం చూపించా, లేదా తన చేతిలో లేదా సౌలు పేరుని కట్టి పెట్టా, లేదా తనకి సౌలు కంటే ఎక్కువ బూతుందింటా, ఎలా తెప్పించాడు కళ్ళల్లో నీళ్లు దావి సౌలుకి? ఎలా ఏడ్చాడంట చూడండి మాట, ఎలా ఏడ్చాడంట? బిగ్గరగా ఎప్పుడు ఏడుస్తారు? అవునా కాదా? బిగ్గరగా ఏడ్చాడంట. దావీదు బిగ్గరగా ఎప్పుడు ఏడ్చాడు చెప్పండి. తన భార్యను తన పిల్లలు ఎత్తుకెళ్ళిపోయినప్పుడు ఏడవడానికి శక్తి లేనట్టుగా బిగ్గరగా ఏడ్చాడంట దావీదు. ఇక్కడ సౌలు కూడా బిగ్గరగా ఏడుస్తున్నాడు. అంటే ఒక మాట చెప్పనా, నిన్ను ఎవరైతే హింసించారో, నిన్ను ఎవరైతే దూషించారో, నీకు ఎవరైతే హాని కలిగిస్తున్నారో వాళ్ళను నువ్వు ఏమి చేయకుండా వాళ్ళ ప్రేమించి గణపరిచే వ్యక్తి అయితే గనక వాళ్ళ చేతే నువ్వు గణపరచబడే రోజున దేవుడు నీ అందరూ తీసుకొస్తాడు. హల్లెలూయా. వాళ్ళే నీ విజయాన్ని చెప్పే రోజు రాబోతుంది. వాళ్ళే నేను గణపరిచే రోజు రాబోతుంది. వాళ్ళే నిన్ను హెచ్చించే రోజు రాబోతుంది. చూడండి ఎలా చేశాడు. వాళ్ళే నీ కొరకు ఏడ్చే రోజు కూడా దేవుడు తీసుకొస్తాడు. ఏడ్చాడు, నాకంటే నువ్వు నీతి పరులని గణపరిచాడు. అవునా కదా? అలాగే దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. ఎవరు ఆశీర్వదించును గాక అన్నాడు? చంపాలని ఊగిపోయే వ్యక్తి ఏమన్నాడు తెలుసా? దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. ఎలా వచ్చిందండి ఆ మాట నోట్లో? అసలు అతని ప్రవర్తనను బట్టి శత్రువు కూడా మారిపోయిన వైనం అది. అంటే నీ ప్రవర్తన బట్టి నీ శత్రువు కూడా మారిపోవడానికి అనడానికి ఉదాహరణ దావీదు యొక్క జీవితం. ఆ సందర్భం మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. దేనికి వచ్చాడు సౌలు? చెప్పండి. సౌలు దేనికి వచ్చాడు? కానీ ఏమంటున్నాడు? నాకంటే నువ్వు చెప్పండి ఏమన్నాడు? చదవండి. ఏమన్నాడు? 16 ఏమన్నాడు? దావీదు ఈ మాటలు సౌలుతో మాట్లాడి చాలించిన తర్వాత సౌలు దావీదు, నాయనా ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి దావీదు అన్నాడు, యెహోవాని నన్ను నీ చేతికి అప్పగించగా నన్ను చంపగా విడిచినందుకు ఈ దినమున నీవు నా ఉపకారమునకు ఉపకారం చేసిన వాడివై ఆయన నీకున్న ఉపకారమైన బుద్ధిని వెల్లడి చేసేది కనుక నువ్వు నాకంటే నీతి పరుడవు. తర్వాత అన్నాడు, యెహోవా నువ్వు నాకు చేసిన దానిని బట్టి, ఇక్కడ పైన ఉంది కానీ, ఒకని శత్రువు దొరికిన యెడల మేలు చేసి పంపివేయినా ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక. నా వైపు చూడండి. మీరు శత్రువు పట్ల, నా వైపు చూడండి, మీకు ఎవరైతే శత్రువు ఉన్నారో ఆ శత్రువు పట్ల మీరు చేసిన ప్రవర్తన బట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. అదే అంటున్నాడు ఇక్కడ. నువ్వు చేసిన దానిని బట్టి యెహోవా నిన్ను చెప్పండి ఏమన్నాడు? మేలు చేయనుగాక. ఒకటి ఏం చేశాడంట, 2 గణపరిచాడు, 3వది ఆశీర్వదించాడు, 4వది నీకు విజయం వస్తుందని
ఎవరి మీద తెలుసా విజయం? వేరే వాళ్ళ మీద కాదు. చెప్పండి, ఎవరి మీద? ఆయన మీదే దావీదుకి విజయం వస్తుందని. అతని మీద విజయం వస్తుందని అతను చెప్తున్నాడు శత్రువుతో. ఇదంతా ఎలా జరిగిందంటారు చెప్పండి? దావీదు యొక్క తగ్గింపు దీన మనసు. అంటే ఈ గొప్ప ఆశీర్వాదం మనకి రావాలా వద్దా? దేవుని స్తోత్రం చెప్పండి. ఈ రోజు ఒకే ఒక మాటతో నేను ముగించేస్తున్న సమయాన్ని. 2 మాటలు చెప్తాం అనుకున్నా కానీ ఒక మాట దగ్గరే సమయం అయిపోయింది. ఒకటి, నీలో ఉన్న తగ్గింపే నీ హెచ్చింపుకి కారణం అవ్వాలి. ఎలా దీవించబడతావు నువ్వు? ఎలా హెచ్చించబడతావు దేవుని సన్నిధిలో? ఎలా నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు నువ్వు? ఎలా నువ్వు సౌఖ్యంగా సుఖంగా ఉండగలుగుతావు? ఎలాగ దేవుని కృప నువ్వు పొందుకుంటావు అంటే నీలో ఉన్న దీనత్వాన్ని బట్టి. ఈ రోజు ఒకవేళ నీలో దీనత్వం ఉంటే దేవుడిని అలాగ దీవించును గాక. ఒకవేళ నీలో దీనత్వం లేకపోతే ఈ రోజు వాక్యమునికి నువ్వు లోబడే దేవుని సన్నిధిలో దేవుడు ఆ కృపను ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇచ్చును గాక. హల్లెలూయా. ఈ వాక్యము దేవుడు దీవించును గాక. ఈ సమయంలో మరి ఈ వారం యొక్క ప్రార్థన కూడికలు మనం జ్ఞాపకం చేసుకుందాం.